పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 47వ వాక్యం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవునిని మహిమపరిచెను. యేసుక్రీస్తు వారిని శుక్రవారం ఉదయం 9 గంటలకి శిలువ మ్రాను మీద వేలాడదీశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సేపు ఆకాశానికి భూమికి మధ్యలో శాపగ్రస్తమైన శిలువ మ్రాను మీద కఠోరమైనటువంటి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అప్పటికే దేహమంతా నాగటి చాళ్ళవలే దున్నబడింది. శిరస్సు మీద ముళ్ళ కిరీటం, అరచేతుల్లో మేకులు, పాదాలలో మేకులు దించారు. చాలా రక్తస్రావం అయిపోయింది. చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి చిత్రవద అనుభవిస్తూ వేదనకరమైనటువంటి స్థితిలో కల్వరిలో కఠోరమైన హింసల మధ్యలో నలిగిపోతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు 6 గంటల సేపు 7 మాటలు పలికినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. అయితే జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తుకి ఈ శిలువ శిక్ష విధించమని ఆజ్ఞాపించింది పొంతి పిలాతు. ఆ శిక్ష అమలు చేసింది శతాధిపతి. శతాధిపతితో ఉన్నటువంటి 100 మంది సైనికులు. ఈ శతాధిపతి చాలా క్రూరుడు, కఠినాత్ముడు, దయా దాక్షిణ్యం, కరుణ కటాక్షం ఏమీ ఉండవు. ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్. మిలిటరీలో 100 మందికి నాయకత్వం వహించుచున్నటువంటి ఒక కమాండర్. ఈ శతాధిపతి జీవితంలో ఎప్పుడూ చూడని, ఎన్నడూ జరగని సంఘటనలు చూచాడు. అన్యాయపు తీర్పును విన్నాడు. ఎంతోమందికి శిలువ శిక్షలు విధించారు రోమా ప్రభుత్వ అధికారులు. వాస్తవానికి శిలువ శిక్ష అనేది రోమన్ చట్టం నిర్ణయించింది, నియమించిన చట్టం కాదు. అలాగని యూదుల చట్టం కూడా కాదు. అది యూదుల శిక్షా స్మృతి. ఏమిటి అంటే, తప్పు చేసిన వాళ్ళను, నేరం చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపటం యూదుల యొక్క శిక్షా స్మృతి. రోమన్స్ యొక్క శిక్షా స్మృతి ఏంటంటే చిరచ్ఛేదనం. తప్పు చేసిన వాడిని, నేరస్తులను, తిరుగుబాటుదారులను, హంతకులను, దోపిడీదారులను అతి కిరాతకంగా చిరచ్ఛేదనం చేస్తారు. అది ఆ రాజ్యాంగంలో, ఆ చట్టాల్లో ఉన్నటువంటి శిక్ష, కఠినమైన శిక్ష. అయితే ఈ శిలువ శిక్ష రోమన్సు ఎలా అమలుపరిచారు, ఎక్కడి నుంచి సాంప్రదాయం అక్కడికి వచ్చిందనంటే, ఈ శిక్ష వాస్తవానికి పర్షియా దేశానికి సంబంధించినటువంటిది. ఎందుకు వాళ్ళు పర్షియన్లు సిలువేసి చంపుతారు అనంటే, పర్షియన్లకి భూమి చాలా పవిత్రమైందిగా, పుణ్యభూమిగా భావిస్తారు. అందుకని ఒక మనిషిని నేల మీద చంపేస్తే, భూమి మీద చంపేస్తే, భూమి ఎక్కడ అపవిత్రమైపోద్దో, భూమి ఎక్కడ దుఃఖిస్తుందో, భూమి ఎక్కడ వాళ్ళని వెళ్ళగరెక్కేస్తుందో అనే భయంతో వాళ్ళు భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మ్రాను మీద వేలాడదీసి చంపేవాళ్ళు. శిలువ శిక్ష అనేది
యేసుక్రీస్తుతో ప్రారంభమైంది కాదు. క్రీస్తు పూర్వము నుండే ఈ శిలువ శిక్షలు అమల్లో ఉన్నాయి. యేసుక్రీస్తుని శిలువ వేసినటువంటి ఆ మిడ్ టైంలో రోమా ప్రభుత్వ అధికారులు 30,000 మందికి పైగా శిలువ శిక్ష విధించారు. ఆ తర్వాత కూడా చాలామందిని శిలువ వేసి చంపారు. అయితే యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు ప్రత్యేకం? యేసుక్రీస్తు ఒక్కడిని గురించే ఎందుకు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు? యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి అనంటే, గమనించండి, యేసుక్రీస్తు ఏ నేరము లేనివాడు. పొంతి పిలాతు చెప్పాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడతలేదు, ఏ తప్పిదము నాకు కనబడతలేదు, మీరు చెప్పిన నేరాల్లో ఒక్కటైనా నాకు కనబడతలేదు అని చెప్పాడు. పొంతి పిలాతు భార్య పొంతి పిలాతుకు చెప్పింది, రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో ఆ నీతిమంతుని గురించి నేను చాలా బాధపడ్డాను, ఆ నీతిమంతుని విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు తీర్పు తీర్చాలి, జాగ్రత్త, ఆయన నీతిమంతుడు అని చెప్పి సాగనంపింది తీర్పు స్థలానికి. యేసుక్రీస్తు నేరస్తులలో ఒకడు కాదు, నేరము లేనివాడు, దోషము లేనివాడు, ఏ తప్పిదము చెయ్యని వాడు. నేరస్తులను మాత్రమే శిలువ శిక్ష విధించాలి, కానీ ఏ నేరము లేనివాడని తీర్పు తీర్చినప్పటికీ శిలువ శిక్ష వేయబడ్డాడు. ఎందుకు ఆయన ప్రత్యేకం అంటే, ఆయనలో ఏ నేరం లేదు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక ఆయన శిలువ శిక్ష ప్రత్యేకమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. బైబిల్ పండితులు, ఆనాటి చరిత్రకారులు జోసిఫస్ అనే వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే, రోమా చరిత్రలోనే రోమా ప్రభుత్వానికి మాయని మచ్చ అంటూ ఏదైనా ఉంది అని అంటే, యేసుక్రీస్తుకి విధించిన మరణశిక్ష రోమా ప్రభుత్వ చరిత్రలో వాళ్ళకి మాయని మచ్చట. ఎందుకు అనంటే, రోమన్స్ ఎప్పుడు కూడా ఇంత అన్యాయంగా ఎవరికి శిక్ష విధించలేదట. ఏ నేరం చెయ్యని వానిని, ఏ దోషం లేని వానిని, ఎటువంటి నష్టం కలుగు చేయనటువంటి వ్యక్తికి ఆ ప్రభుత్వాలు ఎంత కఠినమైన శిక్షలు విధించలేదట. అలాంటి కఠినమైన శిక్ష యేసుక్రీస్తుకి విధించారు. యేసుక్రీస్తు సాధారణమైన వ్యక్తి కాదు, యేసుక్రీస్తు దైవ కుమారుడు. యేసుక్రీస్తు దైవ కుమారుడు. యేసుక్రీస్తు మరణాన్ని మాత్రమే అనుభవించడానికి కాదు శిలువ శిక్షకు సమ్మతించింది. తన మరణము ద్వారా మరణపు ముళ్ళును విరిచి, మరణ భయముతో జీవితకాలమంతా దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి, ఆ మరణపు కాడిని మొయ్యటానికి, మరణాన్ని మింగటానికి, ఆ శిలువ శిక్షను అనుభవించడానికి సమ్మతించాడు. 4వదిగా పొంతి పిలాతు అడుగుతున్నాడు యేసుక్రీస్తుని, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నోరు తెరిచి మాట్లాడు, నిన్ను విడిపించడం నాకు అధికారం ఉంది అనంటే, యేసు ప్రభు విడిపించబడటానికి అంగీకరించలేదు, కానీ శిలువ శిక్ష అనుభవించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, దేవుని సంకల్పం నెరవేర్చడానికి, కారణ జన్ముడుగా కల్వరి మాను మీద వ్రేలాటానికి సమ్మతించి, మరణాన్ని అంగీకరించి ఆహ్వానించి ఆ శిలువ రాను మీదకి ఎక్కటానికి తనంతట తాను ఇష్టపడి ఆ శిలువ శిక్షను అనుభవించినటువంటి గొప్ప రాజు, గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ పూట మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన చిన్న అంశం, శతాధిపతి. శిక్ష విధించింది హేరోదు, శిక్ష వెయ్యమని కేకలు వేసింది యూదులు, మత నాయకులు,
రాజకీయవేత్తలు. అయితే శిక్ష అమలు చేసింది మాత్రం శతాధిపతి. అతని పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ యూదుల చరిత్ర రాసిన జోసిఫస్ చరిత్ర పుస్తకాల్లో అతని పేరు రాశాడు. అతని పేరు లాజినస్, రోమన్ సెంచూరియన్ లాజినస్. అతని పేరు లాజినస్. అతను రోమీయుడు, శతాధిపతి, ఆర్మీ ఆఫీసర్. అయితే ఇతను ఆ శిక్ష అమలుపరచడం అంటే యేసుక్రీస్తుని తీర్పు తీర్చడానికి ఆయా స్థలాలకు తిప్పే విషయంలో కానీ, కొరడాలతో కొట్టే విషయం కానీ, ముళ్ళ కిరీటం పెట్టే విషయం కానీ, ఆ తర్వాత ఆయన శరీరాన్ని కొరడాలతో కొట్టే విషయం కానీ, అవమానపరచటం, ఉమ్మివేయటం, వస్త్రాలు చీట్లేసి పంచుకోవటం, అపహాస్యం చేయటం, హేళన చేయటం, ఇవన్నీ గమనిస్తా ఉన్నాడు ఈ శతాధిపతి. కావలి ఉన్న సైనికులు 100 మంది గమనిస్తా ఉన్నారు. అయితే సిలువలో పలికిన సప్త స్వరాలు కూడా ఆలకిస్తా ఉన్నాడు. అది శతాధిపతి యొక్క విధి, అతని యొక్క బాధ్యత. ఏంటి? శిక్షించబడే వ్యక్తులు సిలువ మ్రాను మీద చనిపోయేంత వరకు వాళ్ళు ఆ యొక్క సిలువ దగ్గరే ఉండాలి. కొంతమంది భయంతో టెన్షన్కి గురైపోయి, హై బీపీ రేజ్ అయిపోయి, నరాలు బద్దలైపోయి చచ్చిపోతారు త్వరగా. ఎందుకనంటే వాళ్ళు త్వరగా చనిపోలేదనుకోండి, ఆకాశ పక్షులు వచ్చి పొడిచి పీక్కు తినవచ్చు. వాళ్ళు విశ్రాంతి దినంలోపు చనిపోలేదనుకోండి, విశ్రాంతి దినానికి ముందు రోజు వచ్చి సైనికులు అతి కిరాతకంగా రాడ్లతో, ఇనప ఆయుధాలతో కాళ్ళు, ఎముకలు తుత్తునీలుగా విరగ్గొట్టి అతి కిరాతకంగా చంపేస్తారు. అవన్నీ వింటూ ఉంటారు. ఆ శిక్షించబడే నేరస్తులు తెలుసు కనుక ఆ భయంకరమైన ఘోర శిక్ష అనుభవించే లోపే చాలామంది భయంతో చచ్చిపోతారు. కొంతమంది కొన్ని రోజులు ఉంటారు, కొంతమంది శుక్రవారం దాకా ఉండి కాళ్ళు విరగొట్టబడి చనిపోతారు. కాబట్టి ఇలాగూ ఎంతోమందిని శిక్షించాడు, ఎంతోమందికి శిక్ష విధించబడుతున్నప్పుడు చూచాడు. వాళ్ళకి అలవాటు, పెద్దగా ఏం పట్టించుకోరు. ఎంత అరిచినా, ఎన్ని కేకలేసినా, ఎంత గోలబెట్టినా, ఎంతగా వాళ్ళ యొక్క సమస్య చెప్పుకోవడానికి ప్రయత్నించినా ఏమీ లక్ష్య పెట్టరు. ఇలాంటివి రోమన్ శతాధిపతులకు, సైనికులకు, ఆనాటి ప్రభుత్వ అధికారులకు ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఈ శతాధిపతి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఇతను యేసుక్రీస్తు తీర్పు నిమిత్తం సమాజ మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు అతనికి తీర్చే తీర్పు దగ్గర నుంచి, అతనికి శిక్ష విధించినప్పటి నుండి, అతనికి శిక్ష అమలు పరచినప్పటి నుండి, యేసుక్రీస్తు కల్వరి శిలువలో 6 గంటల సేపు వేలాడుతున్నప్పుడు ఆయన యొక్క భావోద్రేకాలు, ఆయన యొక్క ముఖ కవళికలు, ఆయన మాట్లాడే విధానం, ఆయన యొక్క చర్యలు అన్నీ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తుకి ఎదురుగా నిలబడినటువంటి శతాధిపతి. ఇతను శిక్ష అమలు చేస్తున్నాడే కానీ, సైనికులు శిక్షిస్తుంటే చూస్తున్నాడే కానీ, ఇతని మనసులో ఏదో లోపల ఒక క్రియ జరుగుతూ ఉంది. ఎందుకు మా ప్రభుత్వం ఇంత నీతిమంతునికి, ఏ దోషము లేని వానికి, ఏ తప్పిదము చెయ్యని వానికి, ఏ నేరము చెయ్యని వానికి, ఏ చిన్న లోపము లేని వానికి ఎంత కఠినమైన శిక్ష? నేను చాలామందికి శిక్ష అమలు చేశాను, చాలామందిని గాయపరిచాను, చాలామంది చావుకి సమ్మతించాను, చాలామంది కాళ్ళు విరగొట్టి చంపి అవతల పడేశాను. కానీ ఈయనకి విధించబడిన శిక్ష చాలా ప్రత్యేకమైంది, చాలా కఠినమైంది. ఎందుకు ఇంతటి శిక్ష విధించారు అని ఆలోచన లోపల క్రియ చేస్తూ ఉంది. జరుగుతున్న సంగతులన్నీ చూస్తున్నాడు. ఒక ప్రక్క అన్యాయపు తీర్పు,
మరో ప్రక్క ఆయన విసర్జించబడటం, తృణీకరించబడటం, ఆ తర్వాత ఆయన్ని దూషించడం, అవమానపరచడం, ఆ సిలువలో వేలాడుతున్న దొంగలు కూడా దూషించడం, ఆ తర్వాత యూదులంతా అపహాస్యం చేయటం, ఆయన వస్త్రాలు చీట్లు వేసుకుని పంచుకొని ఆనందించడం, పైచాచిక సంతోషాన్ని అనుభవించడం అన్నీ గమనిస్తూ ఉన్నాడు. చూచిన తర్వాతట ఈ శతాధిపతి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి ఆ సిలువ చెంత యేసుక్రీస్తు పాదాల యొద్ద మోకాళ్ళ మీద ఉండి ఆయన పాదాలను తాకుతూ ఈయన నిజముగా దేవుని కుమారుడు నీతిమంతుడని చెప్పి దేవునిని మయంపరచడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్ర. ఏ రోమియుడు, ఏ శతాధిపతి, ఏ మనుషుని ఎదుట తల కూడా వంచకూడదు, అసలు మోకాళ్ళు ఓనకూడదు. అయితే మరి ఈ శతాధిపతి ఎందుకు యేసుక్రీస్తు ఎదుట తల వంచడం మాత్రమే కాదు, మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండటం మాత్రమే కాదు, యేసుక్రీస్తు నిజముగా నీతిమంతుడు, నిర్దోషి, నిరపరాధి, ఏ దోషం లేనివాడు, ఏ పాపం లేనివాడు, ఏ కపటం లేనివాడు అని ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఆ తర్వాత నిండు మనసుతో దేవుని ప్రణాళికలను, దేవుని సంకల్పాన్ని బట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా మహిమపరిచినటువంటి వ్యక్తి శతాధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట కూడా చెప్తాను శతాధిపతి గురించి, చదువుకుందాం. చూడండి 27:54 మత్తయి సువార్త. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం విడిచినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. భూమి గజగజ వణికిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ప్రకృతిలో చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. ప్రకృతి వైపరీత్యాలను చూచి శిలువ మీద యేసు త్వరగా ప్రాణం విడుచుట చూచి శతాధిపతితో కూడా కావలి ఉన్నటువంటి సైనికులంతా కూడా మిక్కిలి భయపడి ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకున్నారు. మొదట మీతో చెప్పాను, నీతిమంతుడని చెప్పి దేవుణ్ణి మహిమపరిచిన శతాధిపతి. 2, జరిగిన కార్యాలు కళ్ళారా చూచి, ముఖాముఖిగా చూచి, సన్నిహితంగా ఉండి గమనించి మిక్కిలి భయపడి అసలు శతాధిపతికి కానీ రోమన్ సైనికులకు కానీ వాళ్ళకి అసలు భయం అనే అడ్రస్సే తెలియదు. అసలు భయం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎవరికి భయపడరు, మరణానికి భయపడరు, అధికారులకు భయపడరు, శత్రువులకి భయపడరు, ఆయుధాలకి భయపడరు, ఎటువంటి శ్రమలకి భయపడరు, ఎటువంటి సంఘటనలు జరిగినా డోంట్ కేర్ అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అలాంటి కరుడుగట్టినటువంటి కఠినాత్ములైనటువంటి, దేనికి జంకకుండా వెరవకుండా ధైర్యంతో నిర్భయంగా ఉండే ఈ శతాధిపతి, ఇతనితో కూడా ఉన్న 100 మంది ధైర్య సాహసాలు కలిగినటువంటి సైనిక బృందం అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. మిక్కిలి భయంతో నిండుకొని వాళ్ళు హృదయపూర్వకంగా చెప్పిన మాట, ఈయన సామాన్యుడైతే కాదు, సాధారణ వ్యక్తి అయితే కాదు, మనుష్య కుమారుడైతే
కాదు. మరియ కుమారుడైతే కాదు. వడ్లవాణి కుమారుడైతే కాదు. ప్రవక్త మాత్రమే కాదు. ప్రజల ప్రతినిధి మాత్రమే కాదు. ఈయన నిజముగా దైవ కుమారుడు, దైవ కుమారుడు, దైవ కుమారుడు అని శతాధిపతి మాత్రమే కాదండి, ఆయనతో ఉన్న సైనికులంతా భయముతో నోరారా ఆయన కుమారత్వాన్ని అంగీకరించి ఆయన దైవ కుమారుడు అని నోటితో ఒప్పుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. మరొక సంగతి కూడా చెప్పిన తర్వాత నేను కొన్ని సంగతులు చెప్తాను ఈ పూట, జాగ్రత్తగానండి. మార్కు సువార్త 15:39. ఆయనకు ఎదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఏలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. మూడో విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తుకు కపాల స్థలములో కల్వరి గిరిపై ప్రాణము విడిచిన యేసుక్రీస్తుకి ఎదురుగా నిలిచాడట ఈ శతాధిపతి. ఆయన ప్రాణము విడిచిన వెంటనే చెప్తున్న మాట, ఎంత త్వరగా నీతిమంతుడు, ఎంత త్వరగా దైవ కుమారుడు, ఎంత త్వరగా పరిశుద్ధుడు, ఎంత త్వరగా మానవాళి రక్షణకై విమోచనకై శిలువ మ్రానుకి అప్పగించబడిన దైవ తనయుడు మరణించనా అని ఆశ్చర్యపడి ఆయనే దైవ కుమారుడని ఒప్పుకున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరొక మాటలో మనం చెప్పుకోవాలంటే మార్కు సువార్త 15:45లో అరిమత యోసేపు పిలాతు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి దేహం తనకిమ్మని భద్రపరచడానికి అడుగుతాడు. అడిగితే అప్పుడు పొంతి పిలాతు శతాధిపతిని పిలిపిస్తాడు. శతాధిపతి ఆ మనుష్య కుమారుడు చనిపోయాడా లేదా, చనిపోకపోతే విశ్రాంతి దినం ఎంటర్ అవబోతుంది కాబట్టి ఆయన కాళ్ళు కూడా విరగొట్టేసి ఆ శవాన్ని శిలోమాను మీద నుంచి దించి తీసుకురండి, ఈ యేసేపుకి అప్పగించేద్దాం అని చెప్తే శతాధిపతి చెప్పాడు, అయ్యా ఆ ఇద్దరు కుడి ప్రక్కన యేసుక్రీస్తు వారి కుడి ప్రక్కన ఎడం ప్రక్కన వేలాడదీయబడినటువంటి నేరస్తులు చనిపోలేదు, అందుకని వాళ్ళ కాళ్ళు విరగొట్టేశాం, వాళ్ళ ఎముకలు తుత్తునీలుగా చేసేసాం. అయితే ఈయన్ను ఈటితో ప్రక్కలో పొడిచినప్పుడు రక్తము నీళ్లు వచ్చినాయి, అప్పటికే ప్రాణం విడిచాడు, అందుకని ఆయన చనిపోయాడయ్యా అని చెప్తే జరిగిన ఈ సంగతులు ఈ శతాధిపతి ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత, రూఢిగా తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు యొక్క శవాన్ని, డెడ్ బాడీని ఈ ఘనత వహించిన సజ్జనుడైన నీతిమంతుడైన ధనవంతుడైన అరిమత యోసేపుకి అప్పగించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ శతాధిపతిలో ఉన్న 3 ప్రత్యేకతలను మీతో చెప్పాను. ఒకటి, యేసుక్రీస్తు నీతిమంతుడని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. 2, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పి మిక్కిలి భయపడ్డాడు ఆ దేవునికి. 3, ఆయనకు ఎదురుగా, యేసుక్రీస్తుకు ఎదురుగా ఉన్నాడు. ఆయన ప్రాణం విడిచే సమయంలో యేసయ్యకు ఎదురుగా నిలిచి ఆయన దేవుని కుమారుడే అని రూఢిగా విశ్వసించాడు. ఆయన మరణాన్ని గురించి సాక్షిగా నిలిచినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం. ఇంకొక విచిత్రమైన మాట మీతో చెప్పాలంటే, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిలో యేసుక్రీస్తు యొక్క డెడ్ బాడీని భద్రపరిచారు. ఈ సంగతి తెలిసినటువంటి యూదులు, మత నాయకులు, ప్రధాన యాజకులు పిలాతు దగ్గరికి వచ్చి, ఆ వంచకుడు బ్రతికినటువంటి రోజుల్లో 3వ రోజు లేస్తానని చెప్పాడు. శిష్యులు వచ్చి
ఆయన యొక్క శవాన్ని తీసుకెళ్ళిపోయి ఆయన లేచాడని ప్రచారం మొదలు పెడతారు. మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదైపోద్ది, కాబట్టి ఆ యొక్క సమాధిని భద్రపరచాలి అని చెప్పినప్పుడు, సరే శతాధిపతి ఉన్నాడు కదా, సైనికులు ఉన్నారు కదా, తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు ఈ శతాధిపతి తన సైనికులతో కూడా వెళ్ళి యేసుక్రీస్తు వారిని భద్రపరిచిన సమాధి దగ్గర పెద్ద రాతిని పొరలించడం, ఆ రాతిని సంఖ్యలతో బంధించి అన్ని వైపులా కాపలా ఉన్నట్లుగా లేఖనంలో గమనిస్తాం. విచిత్రం, ఆయన యేసుక్రీస్తు మరణపు మెడలు వంచి తిరిగి లేచినప్పుడు ఆయన పునరుద్ధానానికి కూడా ఈ యొక్క శతాధిపతి సాక్షిగా నిలిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరణానికి సాక్షి శతాధిపతి, యేసు పునరుద్ధానానికి సాక్షి శతాధిపతి, యేసు శిలువ శ్రమలకు శిలువ శిక్షకు సాక్షి శతాధిపతి, నీతిమంతుడిని ఒప్పుకున్నాడు శతాధిపతి, దేవుణ్ణి మహిమపరిచాడు శతాధిపతి, దైవ తనయుడని అంగీకరించాడు శతాధిపతి, మిక్కిలి భయపడ్డాడు శతాధిపతి. ఇతని జీవితంలో ఇన్ని కార్యాలు జరగటానికి కారణం ఏంటి? ఇది నేను చెప్పాలనుకున్న సందేశం. ఇన్ని కార్యాలు జరగటానికి గల కారణం, ఎంత విప్లవాత్మకమైన మార్పు రావటానికి కారణం ఏంటి? శతాధిపతి క్రూరత్వం కలిగిన వాడు, అధికారం కలిగిన అధిపతి, కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు, ఎంతోమందికి శిలువ శిక్షలు విధించి అమలుపరిచినటువంటి వాడు, ఎంతోమందిని ఘోరాతి ఘోరంగా శిక్షించినవాడు, ఎంత కరుడుగట్టినటువంటి వ్యక్తి, కక్షపూరితంగా శిక్షలు విధించే అమలుపరిచే వ్యక్తి, ఎంత కరుణ కలిగిన వ్యక్తిగా మారిపోవటం ఏంటి? ఇంత రక్కసిగా రాక్షసుడుగా శిక్ష అమలుపరిచే వ్యక్తి ఇంత రమణీయంగా మారిపోవటం ఏంటి? అంత క్రూరుడు సాధువుగా మారిపోవటం ఏంటి? ఇది ఎలా జరిగింది? చరిత్రలో జరిగినటువంటి సంభవాలు ఆఖరి పాయింట్లో నేను మీతో చెప్తాను. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న సందేశం ఏంటంటే, శతాధిపతి జరిగినది చూచి, ఇది నేటి సందేశం. శతాధిపతి ఏం జరిగింది? యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడిన తర్వాత ఏం జరిగింది? 6 గంటల సేపు ఏం జరిగింది? మరణించేంత వరకు ఏం జరిగింది? ఏం చూశాడు? శతాధిపతి చూశాడు, కావలివారు చూశారు, గలిలయ నుంచి యేసుక్రీస్తుని వెంబడించిన భక్తి కలిగిన స్త్రీలు చూచారు, యెరూషలేములో చాలామంది దూరం నుంచి ఆ సిలువ వైపు కన్నులెత్తి చూచారు అని బైబిల్లో రాయబడింది. కానీ చూచిన వారిలో ఎవరిలో ఎటువంటి మార్పులు జరగలేదు, జరిగినా బైబిల్లో రాయబడలేదు. కానీ ఒక శతాధిపతి జీవితంలో జరిగిన సంభవాలు, జరిగిన సంఘటనలు, జరిగిన ప్రకృతి వైపరీత్యాలు కళ్ళతో చూచిన తర్వాత, అక్కడ జరిగిన చర్యలను గమనించిన తర్వాత, కల్వరి శిలువలో యేసు నోరు తెరిచి పలికిన సప్త స్వరాలు విన్న తర్వాత, యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన తర్వాత ఏం జరిగింది? ఏంటి ఇతని మార్పు కారణం ఏంటి? ఇతను యేసుక్రీస్తుని నీతిమంతుడని ఒప్పుకోవటానికి, దేవుని మహిమపరచడానికి, మిక్కిలి భయపడటానికి, దైవ కుమారుడే అని అంగీకరించడానికి ఏం జరిగింది? అసలు ఇతని జీవితంలో జరిగిన ఏ సంగతులు ఇతని జీవితం మీద ఎంత ప్రభావం చూపాయి అనే సంగతులు, 4 సంగతులు చెప్తాను. చివరిలో ఈ లాజినస్, సెయింట్ లాజినస్గా మారి ఎలాంటి చరిత్ర సృష్టించాడో చెప్పి నేను ఈ సందేశాన్ని ముగిస్తాను. అందరూ జాగ్రత్తగా గమనించాలి. యేసు మరణ గడియలలో శిలువ శిక్ష అనుభవించుచున్నటువంటి ఆ సమయంలో జరిగిన 4 ప్రకృతి వైపరీత్యాలు లేదా జరిగిన 4 సంభవాలు. 1 లోకాసువార్తమానం 23:44.
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. మధ్యాహ్నం, రమారమి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, యేసు కల్వరి శిలువలో ప్రాణం విడిచేంత వరకు దేశమంతా కారు చీకటి, కటిక చీకటి, గాఢాంధకారం కమ్మేసింది. సూర్యుడు అదృశ్యమైపోయాడు. సూర్యుడు భయంతో, కలవరంతో మేఘాల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నాడు. దేశమంతా ఎటు చూచినా కారు మబ్బులు, కారు చీకటి. యేసు మరణానికి ముందుగా ఆ దేశమంతా చీకటే 3 గంటల సేపు. ఈ చీకటి కమ్మిన అనుభవం దేనికి గుర్తు? ఎందుకు యేసు మరణానికి ముందు 3 గంటల సేపు చెమ్మ చీకటి దేశాన్ని ఆవరించేసింది, దేశాన్ని కమ్మేసింది? చిక్కని చీకటి ఎందుకు ఆ దేశమంతా కమ్ముకుంది? ఈ ఆవరించిన అంధకారానికి కారణం ఏంటి? ఈ అంధకారం మనకు నేర్పే పాఠం ఏంటి అనే సంగతి మనం గమనిస్తే, ఐగుప్తు దేశానికి దేవుడు 10 రకాల తీర్పులు తీర్చాడు. 10 అద్భుతాలు, సూచక్రియలు చేసి ఆ తర్వాత మన పితరులను ఐగుప్తు దేశంలో నుంచి, ఐగుప్తుల వశములో నుంచి విడిపించి వాగ్దత్త దేశానికి నడిపించాడు. ఆ 10 తీర్పులలో 9వ తీర్పు ఏమిటి అనంటే, జాగ్రత్తగా వినాలి. 9వ తీర్పు, 9వ సూచక క్రియ ఏమిటి అనంటే, 3 రోజుల పాటు ఐగుప్తు దేశమంతా కూడా చిక్కని చీకటి, కట్టిక చీకటి దేశమంతా ఆవరించేసింది. మనిషికి మనిషి కనబడట్లేదు. ఎవ్వరు అస్సలు తడిమినా కానీ కనబడినటువంటి పరిస్థితులు. కూర్చున్నవాడు తను కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నాడు. అడుగు తీసి అడుగేయటానికి భయపడిపోతున్నారు. అంత కఠోరమైన శిక్ష, కఠోరమైనటువంటి చీకటి, కఠినమైనటువంటి తీర్పు ఐగుప్తీయులకు విధించబడింది. ఆ తీర్పు తర్వాత జరిగింది ఏంటో తెలుసా అండి? సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుగారి జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని తిరగల విసిరే ఖైదీల యొక్క జ్యేష్ఠ కుమారుడు వరకు, పశువుల యొక్క జ్యేష్ఠ సంతానం కానీ ఏదైనా సరే ఆ రోజు మరణించినట్లుగా మరణ మృదంగం ఐగుప్తు దేశంలో ప్రతిధ్వనించినట్లుగా సంహార దూత స్వైర విహారం చేసి ప్రతి ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారుణ్ణి చంపేసినట్లుగా, రక్తం ఏరులై పారినట్లుగా, మరణపు వాసన దేశమంతా గుబాళించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఏంటిది? చీకటి మరణానికి ముందుగా చీకటి కమ్మింది. అలాగే యేసుక్రీస్తు దైవ కుమారుడు అనేదానికి సింబాలిక్గా గుర్తుగా యేసుక్రీస్తు కొద్ది గంటల ముందు మరణిస్తాడు, 3 గంటల ముందు మరణిస్తాడు అనగా చీకటి దేశమంతా కమ్మేసింది. ఆయన మరణించిన తర్వాత వరకు ఆ చీకటి అట్లాగే ఉండిపోయింది. ఐగుప్తు దేశంలో 3 రోజులు చీకటి, యేసుక్రీస్తు మరణానికి ముందు 3 గంటలు కట్టిక చీకటి ఆవరించినట్లుగా బైబుల్ చెప్తుంది. ఈ చీకటి భయానికి, పాపానికి, మరణానికి, బానిసత్వానికి గుర్తుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను దేనికి అంటే, దాని అర్థం ఏంటంటే భయం. గాఢాంధకారం భయాన్ని సృష్టిస్తుంది, గాఢాంధకారం నాశనాన్ని సృష్టిస్తుందని ఏబు గ్రంథంలో రాయబడింది. గాఢాంధకారం, పాపాంధకారం,
మరణాంధకారం అనేది చాలా భయంకరమైంది. అలాంటి ఒక భయంకరమైన శ్రమ, ఒక గాఢాంధకారం దేశమంతా కమ్ముకుంది. ఇది దేనికి గుర్తు అనంటే, యేసుక్రీస్తు మరణము ద్వారా అంధకార సంబంధమైన రాజ్యములో ఉన్న సర్వ మానవాళిని విడిపిస్తాడు, విమోచిస్తాడు, క్షమాపణ కలిగిస్తాడు, రక్షిస్తాడు. ఆయన అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి విడిపించి తన ప్రేమ కుమారుని రాజ్య నివాసులుగా చెయ్యటానికే ఆయన సమర్థుడు, సర్వశక్తిమంతుడు అనేదానికి గుర్తుగా యేసు మరణానికి ముందుగా దేశమంతా చీకటి కమ్మింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎవరైనా చీకటిలో, చీకటి క్రియలలో జీవిస్తూ ఉంటే, చీకటితో చేతులు కలిపి చిందులు వేస్తూ ఉంటే, అంధకార సంబంధమైన క్రియలలో పాలివారై నడిపించబడుతూ ఉంటే, ఈరోజు మీకు ఒక శుభవార్త. యేసు మరణానికి ముందుగానే దేశాన్ని చీకటి కమ్మినట్లుగా మిమ్మలను విడిపించడానికి ముందుగా, విమోచించడానికి ముందుగా, రక్షించడానికి ముందుగా, ప్రేమ కుమారుని రాజ్యంలో చేర్చుకోవడానికి ముందుగా ఎలాంటి కటిక చీకటి ఆవరించిన కంగారు పడబాకండి. యేసు తన మరణం ద్వారా ఆ చీకటి కెరటాలను తొలగించి వెలుగుతో నింపగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుని స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసు మరణానికి ముందు జరిగిన సంభవాల్లో మొదటి సంభవం, దేశమంతా ఏమైంది? చీకటి. దేశమంతా చీకటి. ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ కుమారులు చనిపోవడానికి ముందు 3 రోజుల ముందు ఏం జరిగింది? దేశమంతా కారు చీకటి. ఇలాంటి మరణాలు, ఇలాంటి దారుణాలు, ఇలాంటి శ్రమలకు ముందుగా ఎలాంటి చీకటి ఛాయలు మనకి కనబడవచ్చు. కలవరపడబాకండి. చీకటిని వెలుగ్గా మార్చగలిగిన వాడు, కారు చీకటిని అరుణోదయపు వెలుగ్గా మార్చగలిగిన మహిమ కలిగిన గొప్ప దేవుడే నీ కోసం, నా కోసం, మన జీవితాల్లో కలుగుతున్న కట్టిక చీకటిని తొలగించి కమ్మని వెలుగులు మన జీవితాల్లో కలుగు చేయటానికే యేసు కల్వరి శిలువ మీద వ్రేలాడి ప్రాణము విడిచెను. దేవునికి మహిమ కలుగునగాక. శతాధిపతి చూశాడు, చాలామందికి ఈ శిలువ శిక్షలు అమలుపరిచాను, ఎంతోమందిని కఠినంగా శిక్షించాను, ఎంతోమంది కాళ్ళు ఎరగొట్టి బయటపడేశాను, ఎంతోమందిని ఆకాశ పక్షులు పిక్కు తిన్నాయి. కానీ ఎవరికి శిక్ష విధించబడుతున్నప్పుడు ఈ ప్రకృతిలో, ఈ భూమండలం మీద ఇలాంటి మార్పులు నేను చూడలేదు. మిట్ట మధ్యాహ్నం ఉన్నట్టుగా అంధకారం ఆవరించడం ఏంటి? ఈ కటిక చీకటి ఒక్కచోట కాదు, దేశమంతా కమ్ముకోవటం ఏంటి? ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఈయన సామాన్యుడు కాదు, సాధారణమైన వ్యక్తి కాదు అనే ఆలోచనలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయటం, ఆలోచింప చేయటం, అతనిలో పరివర్తన కలుగు చేయటం ప్రారంభించాయి. అతను అనుకున్నట్లుగానే యేసుక్రీస్తు సాధారణమైన వ్యక్తి కాదు, దైవ కుమారుడని నమ్మాడు. నమ్మినట్లుగానే ఒక అద్భుతం జరిగింది. అతను అంధకారంలో నుంచి వెలుగు దగ్గరికి వచ్చాడు. దేవునికే మహిమ కలుగునగాక. రెండవదిగా, భూమి మీద జరిగినటువంటి సంఘటన, యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నప్పుడు, యేసుక్రీస్తు కల్వరి సిలువలో ప్రాణం విడిచినప్పుడు ఈ శతాధిపతి చూసినటువంటి విచిత్రమైనటువంటి అనుభవం చాలా లోతుగా చెప్తాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు రెఫరెన్స్లు కూడా ఇస్తాను, చాలా వివరంగా చదువుకుందాం. చూడండి, 2వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఒకసారి గట్టి కొట్టండి, ఇబ్బంది లేదు. మత్తయి సువార్త 27:51, మార్కు సువార్త 15:38లో ఇదే మాట, ఏమి మార్పు లేకుండా ఇదే పదాలు, ఇదే ప్రాస, ఇదే మాట చాలా చక్కగా రాయబడింది. దేవాలయపు తెర పైనుండి
క్రింది వరకు రెండుగా చినిగెను. లూకా సువార్తమానంలో మాత్రం ఏమని రాయబడిందంటే, అప్పుడు గర్భాలయపు తెర నడిమికి చినిగెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. జాగ్రత్తగా వినాలి. ఈ దేవాలయం ఉందేమో యెరూషలేములో, యేసుక్రీస్తుని సిలివేసిందేమో గొలగతా, అదే కపాల స్థలం, అదే కల్వరిగిరిలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రాణం విడిస్తే అదే సమయంలో, అదే కాలమానం ప్రకారం దేవాలయంలో ఉన్నటువంటి తెర పైనుంచి కింద వరకు రెండుగా చీలిపోయింది. గర్భాలయంలో ఉన్న తెర నడిమికి చీలిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవాలయపు తెర రెండుగా చిరగటానికి, యేసు మరణానికి లింక్ ఏంటి, అసలు ఆ సూచన ఏంటి, ఏ ఉద్దేశంతో ఈ మాటలు రాయబడ్డాయి అనే వివరాలు నేను మీతో చెప్తాను. దేవాది దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నేను పరలోకంలో ఉండలేకపోతున్నానయ్యా, నేను కూడా మీ మధ్యలోకి వచ్చి నివాసం చేయాలని ఆశగా ఉంది. అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, మిమ్మల్ని విమోచించుకున్నాను, మీ అవసరాలు తీరుస్తున్నాను, మీ దేవుడిగా కొనియాడబడుతున్నాను. నాకు మీ మధ్యలో నివాసం ఉండాలని, మీతో సంచరించాలని ఆశగా ఉంది అని అంటే, అయ్యా రెండయ్యా, అంతకంటే భాగ్యం ఏముందయ్యా అన్నాడు మోషే. అప్పుడు అన్నాడు దేవుడు, నేను మీ మధ్యలో, మీ గుడారాల మధ్యలో నేను కూడా నివాసం ఉండాలంటే నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలి, అది చాలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దాన్ని ఎలా నిర్మాణం చెయ్యాలో, దాని కొలతలేంటో, దాని పద్ధతులేంటో చెప్పి దాన్ని 3 భాగాలుగా గుడారాన్ని సిద్ధపరచమన్నాడు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెరనే దేవాలయపు తెర లేదా అడ్డు తెర అని అంటారు. దేవాలయపు తెర అని, అడ్డు తెర అని అంటారు. జాగ్రత్తగా వినాలి. ప్రత్యక్షపు గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో దేవాలయపు తెర ఉండేది. ఆ తర్వాత గుడారాల్లో నుంచి దేవుడు దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయాన్ని 46 సంవత్సరాలు కష్టపడి కట్టారు. దేవాలయాన్ని కూడా ప్రత్యక్షపు గుడారం లాగానే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంగా నిర్మించారు. దీన్ని శృంగార దేవాలయం అని అంటారు. ఈ దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డు తెర, దేవాలయపు తెర వేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుంచి కింద వరకు రెండుగా చినిగిపోయింది. జాగ్రత్తగా వినండి. ఈ తెర యొక్క విశిష్టతలు, ప్రత్యేకతలు చెప్తాను, ఇటు చూడాలి అందరూ. ఈ తెర యొక్క ఎత్తు 60 అడుగులు. తెర యొక్క వెడల్పు 30 అడుగులు. తెర యొక్క మందం 4 అంగుళాలు, 4 ఇంచెస్, 4 అంగుళాలు. ఈ తెర నీల, ధూమ్ర, రక్తవర్ణం కలిగిన పేనిన సన్నని నారతో కెరూపులు కలిగినటువంటి నగిషి పనిగా చెయ్యాలి. ఈ తెర చాలా బలమైనది, చాలా దృఢమైనది, చాలా బరువైనది. ఈ తెరను ఆ పైన ఆ గొలుసుల్లో తగిలించడానికి 300 మంది బలశాలురు, పరాక్రమం కలిగిన అహరోను సంతతి వాళ్ళు ఈ తెరను పైకెత్తాలంటే 300 మంది చేతులు వేస్తే గనక ఆ తెర పైకి లేవదు. ఈ తెరను అటుప్రక్క ఒక 2 ఏనుగులు, ఇటుప్రక్క 2 ఏనుగులు పట్టుకుని బలవంతంగా లాగినా సరే పొరపాటున చేల్చలేవు, పొరపాటున తెగిపోదు, తెర పొరపాటున విడిపోదు. అంత బలమైన, దృఢమైన, శక్తి కలిగినటువంటి
తెర, ఈ తెర ఎంత బలమైనటువంటి తెర, ఎవరు చేల్చలేని తెర, ఎవరు వేరు చేయలేని తెర, ఎవరు ముట్టలేని తెర ఈ యొక్క దేవాలయపు తెర. ఎంత బలమైనటువంటి ఈ తెరట యేసుక్రీస్తు ఎప్పుడైతే కల్వరి శిలువలో ప్రాణాన్ని విడిచిపెట్టాడో ఒక్కసారిగా పైనుంచి కింద వరకు రెండుగా చినిగిపోయెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవాలయపు తెర యేసు కల్వరి శిలువలో ప్రాణం విడిచిన వెంటనే చిరిగిపోయింది అని ఆలోచనలో పడ్డారు. ఈ దేవాలయపు తెర చెరగటం అంటే ఏంటి? రెండుగా చీలిపోవటం దేనికి గుర్తు? యేసు బలియాగం ద్వారా మానవ జాతికి కలిగిన అద్భుతమైనటువంటి కార్యాలు ఏంటి? 3 సంగతులు మీకు ఈ తెరను గురించి చెప్తాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఈ తెర నిర్గమకాండం 26:31 ఇందాక చెప్పాను కదా, నీల ధూమ్ర రక్తవర్ణంతో పేరిన సన్ననారతో కెరూబుల నక్షి పనిగా చేయాలి, ఇది అడ్డు తెర అని రాసి ఉంటుంది. రెండో మాట చెప్తాను చూడండి, నిర్గమకాండం 26:33. ఆ అడ్డ తెరను తగిలించి ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. నీల ధూమ్ర రక్తవర్ణము కలిగిన అడ్డతెర. ఇప్పుడు ఆ అడ్డతెర, ఆ దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయినట్లుగా, రెండుగా చీలిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే ఈ అడ్డతెర నేర్పే పాఠం ఏంటి? ఎందుకు యేసయ్య సిలువలో మరణించిన వెంటనే తెర చినిగింది రెండుగా? ఆ అడ్డతెరకు ముందున్న భాగాన్ని పరిశుద్ధ స్థలం అంటారు, ఆ అడ్డతెరకు అవతల ఉన్న భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. అతి పరిశుద్ధ స్థలములోనే మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికే దేవుడు మహిమతో దిగొస్తాడు. అక్కడి నుంచే సమస్తము తెలియపరుస్తాడు. అక్కడే దేవుని మహిమ, ప్రభావము, దేవుని మాటలు, దేవుని సన్నిధి బలంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ అడ్డతెర ఏం చేస్తుందంటే, యాజకులు కానీ, యూదులు ఇశ్రాయేలీలు కానీ, దేవుని బిడ్డలు కానీ, అన్యజనులు కానీ ఎవరు కూడా దేవుని యొద్దకు వెళ్ళకుండా, దేవుని ప్రత్యక్షత చూడకుండా, దేవుని మహిమను చూడకుండా, దేవుని సన్నిధిని నిలవకుండా, దేవుని ప్రభావాన్ని అనుభవించకుండా ఈ తెర ఏం చేస్తుందంటే అడ్డం వచ్చేసింది. ఈ తెర ఏం చేసింది? అడ్డం వచ్చేసింది. అయితే దైవజనుడు యెషయా ఈ రీతిగా చెప్తున్నాడు, దేవునికి మనుషులకు మధ్యలో మీ పాపములే, మీ దోషములే అడ్డుగా వచ్చెను. దేవుణ్ణి చూడకుండా, దేవునితో సమాధాన పడకుండా, దేవునితో సమీపించకుండా, దేవుని సన్నిధిని చేరుకోకుండా, దేవునిని ముఖాముఖిగా చూడకుండా, ఆయన్ను ప్రసన్నం చేసుకోకుండా, ఆయన ప్రసన్నతను అనుభవించకుండా, ఆయన దయ కృప మనకు ప్రత్యక్షం కాకుండా మన జీవితాల్లో పాపముగా అడ్డుగా ఉన్నటువంటి విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ఆచారాలతో కూడినటువంటి ఆజ్ఞలు కలిగిన పలకలను, విధి రూపకమైనటువంటి పలకలనైనా పగలగొట్టి ఆ యొక్క అడ్డుగోడను చీల్చివేసి, ఆ అడ్డతెరను చించివేసి దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోవటానికి, దేవుని సన్నిధికి ఆర్భాటంగా ఆనందంగా అందరూ రావటానికి ఒక చక్కని మార్గం ఏర్పడేటట్లుగా కల్వరి శిలువలో యేసుక్రీస్తు అడ్డతెర చించేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాత నిబంధనలో మన పూర్వీకులు, యూదులు, ఇశ్రాయేలీలందరూ సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం వాళ్ళ పాపములను ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి తప్పనిసరిగా నిర్దిష్టమైనటువంటి దేవాలయానికి రావాల్సిందే. మొక్కుబళ్ళు చెల్లించాల్సిందే, బలులు
అర్పించాల్సిందే. యాజకుడు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసి బలి అర్పించి వాళ్లకు పాప పరిహారం ప్రాయశ్చిత్తం కలుగు చేస్తే వాళ్ళు మా పాపాలు క్షమించబడిన సంతోషంతో తిరిగి వెళ్ళేవాళ్ళు. అయితే పద్దాక మాటి మాటికి దేవాలయానికి వెళ్లకుండా, మాటి మాటికి బలులు అర్పించకుండా, మాటి మాటికి యాజకుల సహాయం కోరుకోకుండా, మాటి మాటికి దేవుణ్ణి చూడలేమని భయం ఆలోచనతో జీవించకుండా వాళ్ళందరి నిమిత్తం ఒక్కసారి యేసుక్రీస్తు శరీరమని తన తెర చీల్చి ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒక ప్రతిష్ఠితమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి అందరికీ ధైర్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్ర. సిలువ మార్గము ద్వారా ప్రతిష్ఠింపబడిన యేసుక్రీస్తు అనే శరీరం అనే తెర చీల్చబడటం ద్వారా కల్వరి సిలువలో అందరూ దైవ దర్శనం చేసుకోవటానికి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి, దేవుని సన్నిధిని వచ్చి ఆయన్ని చూచి, ఆయన మహిమను చూచి, ఆయన సన్నిధిని అనుభవించి ఆనందించడానికి అడ్డంగా ఉన్న పాపాల గోడ దోషపు తెర చేల్చబడింది. అందరూ దేవుని దగ్గరికి రావచ్చు. ఇప్పుడు దేవుని స్తోత్ర. అప్పుడండి పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు సిలువలో మరణించేదానికి ముందు వరకు పరిశుద్ధ స్థలం వరకే యాజకులు వెళ్ళొచ్చు, ఆవరణం వరకే ఇశ్రాయేల్ సమాజం వెళ్ళొచ్చు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు కూడా వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సమస్త జనముల పాపముల కోసం, యాజకుల కోసం, పట్టణముల కోసం, ప్రజల కోసం, ప్రాయశ్చిత్తం కోసం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళి అక్కడ రక్త ప్రోక్షణ చేసి దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమను చూచి ప్రధాన యాజకుడు వస్తాడు. అతను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు కూడా అతన్ని సాధారణంగా పంపించేవాళ్ళు కాదు. అతను కూడా వెళ్ళటానికి సాహసించేవాడు కాదు. ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించి ఆ తర్వాత నడికట్టు కట్టుకునేవాడు. ఆ నడికట్టుకి ఒక తాడు కట్టి అతన్ని లోపలికి పంపించేవాళ్ళు. లోపల రక్త ప్రోక్షణ, ధూపం వేయటం, బలి కార్యక్రమాలు, దేవుని యొక్క సన్నిధి అనుభవించడం, దేవునితో మాట్లాడటం, దేవుని స్వరాన్ని వినటం అంత జరిగిన తర్వాత అతను బయటికి రావాలి. ఏదైనా ఇతనిలో పొరపాటు ఉండి, ఇతనిలో ఏదైనా లోపం ఉండి, ఇతనిలో అపవిత్రత ఏదైనా ఉంటే అతడు ఆ దేవుని మహిమ ఉన్నా, దేవుడు నిలిచి ఉన్నా అతి పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెట్టకముందే అక్కడే ఉన్న పోటున పడి చచ్చిపోతాడు. చచ్చిపోతే ఆ శవాన్ని తీసుకురావటానికి ఎవరు కూడా సాహసం చేయకూడదు, ఎవరు కూడా ఆ స్థలంలోనికి వెళ్ళకూడదు. అందుకని అతనికి తాడు కట్టి పంపిస్తారు. మరి అతను బతికున్నాడని ఎలా తెలిసిద్దంటే, అతను ధరించినటువంటి వస్త్రానికి అంచున, అంగీల అంచున బంగారు గంటలు, దానిమ్మ పండ్లు ఉంటాయి. దానిమ్మ పండ్లు, బంగారు గంటలు. అతడు పరిచర్య చేస్తూ ధూపం వేయచ్చు, దేవునితో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న సేపు గంటలు మోగుతావని అనుకోండి, ఓకే మన పాస్టర్ గారు బతికే ఉన్నాడు, సావలా పర్లేదు అని ఊపిరి పీల్చుకోండి. వాళ్ళు ఊపిరి సౌండ్ ఆగిందనుకో, గంటల సౌండ్, అయ్యో మన పాస్టర్ గారు చచ్చాడు రే, మన పాపాలు కూడా ఇంకా క్షమించబడు అనుకుని భయపడిపోయేవాళ్ళు. అంత భయంకరమైనటువంటి కట్టడ ఆచారాలు, బలి అర్పణలు ఉండేవి. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన మీదట జరిగింది ఏంటంటే, ఆ అడ్డు తెర, ఆ ఆచారాలు, ఆ బలులు, ఆ సాంప్రదాయాలు, ఆ సనాతనమైన అలవాట్లు అన్నీ కూడా తొలగిపోయి బాహాటంగా దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టి అద్భుత భాగ్యం సర్వమానవాళికి, యూదులకు మాత్రమే కాదు అన్యజనులైన మనకు కూడా ప్రవేశం కలిగేదానికి యేసు రక్తమే రహదారిగా మారెను. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండోది, దేవాలయ తెర చీల్చబడటం అంటే ఏంటి? నిర్గమకాండం 26:33 చదువుకున్నాం. ఏమని రాసిందంటే, పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును ఈ అడ్డుతెర ఏం చేస్తుందంటే వేరు చేయుచున్నది. అంటే యూదులను, అన్యజనులను, పరిశుద్ధులను, పాపులను, మంచోళ్ళని, చెడ్డోళ్ళని,
భక్తులను, భక్తిహీనులను, క్రైస్తవులను, నామకార్థ క్రైస్తవులను అందరు ఏం చేస్తుందంటే విభజన. నేను ప్రధాన యాజకుడను, నేను యాజకుడను, నేను లేవీయుడను, నేను ఇశ్రాయేలీయుడను, నేను గ్రీసు దేశస్థుడను, నేను హెల్లేనీయుడను, నేను దాసుడను, నేను స్త్రీ, నేను పురుషుడు అనే తారతమ్యాలను సృష్టించింది అడ్డతెర. ఏం సృష్టించింది? తారతమ్యాలు, హెచ్చు తగ్గులు, న్యాయ అన్యాయాలు, గొప్పోళ్ళు అల్పులు, ధనవంతులు దరిద్రులు, ఘనులు అల్పులు, సామాన్యులు సామంతులు, పండితులు పామరులు, భక్తి కలిగిన వాళ్ళు భక్తి లేని వాళ్ళు అనే ఈ వ్యత్యాసం సృష్టించింది ఈ అడ్డతెర. ఈ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసింది. అయితే యేసుక్రీస్తు మరణం ద్వారా ఏం చేశారంటే ఆ తెర చేల్చబట్టం ద్వారా, గర్భాలయపు తెర నడిమికి చినిగిపోవటం ద్వారా దూరస్థులము సమీపస్థులము అయినటువంటి వాళ్ళందరి ఉభయులను ఆ యొక్క కార్యం ఏకము చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మీదట మనం దూరస్థులం కాదు, అన్యజనులం కాదు, వాగ్దానాలు లేని వారం కాదు, పరజనులము కాదు, పరదేశులం కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులమును దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఎంతవరకు మనం పరజనులం, దూరస్థులం, దేవుడు లేనివారం, వాగ్దానాలు లేని వాళ్ళం, దేవునికి దూరంగా ఉన్నవాళ్ళం, వెలివేయబడిన వాళ్ళం, తృణీకరించబడిన వాళ్ళం, దేవుణ్ణి ఇంట్లోనే మనసులో తలుచుకొని ప్రభువా మీకు స్తోత్రం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిశుద్ధులతో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి, ఆత్మీయులతో కలిసి అందరం ఐక్యతగా సహోదర ప్రేమ కలిగి, సమానత్వం కలిగి అంతా ఒక్కటే రక్తం, ఒక్కటే బాప్తిస్మం, ఒక్కటే అభిషేకం, ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే గమ్యం, ఒకే పరలోక రాజ్యం, ఒకే శరీరం అనే సంఘం అనే దానిలోనికి మనం తీసుకురావటానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది రెండుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ మాట చెప్తాను దేవాలయ తెర గురించి, జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 5వ వాక్యం. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడినటువంటి 3వ విషయం చెప్తున్నాను అడ్డతెర గురించి. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం చాలా విచిత్రమైన ప్రయాణం. ఎలాగూ అనంటే ఆకాశంలో మేఘం కదిలితే ఇశ్రాయేలీలు ప్రయాణం చేయాలి. మేఘం ఆగితే ఎక్కడ మేఘం ఆగిందో అక్కడ గుడారాలు వేసుకోవాలి. అక్కడ ఆ గుడారాల మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని కూడా నిర్మించాలి. ఇది ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతి. అయితే దేవుడు చెప్పాడు మోషేతో, అహరోనుకి చెప్పమని, ఇదిగో మీరు దండుతో కూడా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా సిద్ధపరచుకుని మీతో పాటు తీసుకెళ్ళాలంటే మీరు మొదట ఏం చేస్తారంటే, అహరోను అతని కుమారులు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ యొక్క అడ్డుతెరని నెమ్మదిగా దించండి. చెప్పాను కదా ఎంత ఎత్తు ఉంటుంది, ఇది 60 అడుగులు ఎత్తు ఉంటుంది. 60 అడుగులు ఎత్తు నుంచి దించాలి దాన్ని. 300 మంది మొయ్యాలి దాన్ని, అంత బరువైంది అది. ఎత్తైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ తెరను దించండి. ముందు దించిన తర్వాత ఈ అడ్డతెరని, ఈ దేవాలయ తెరను ఏం చేస్తారంటే మందసం కనబడకుండా, కెరూబులు కనబడకుండా, దేవుని మహిమ కనబడకుండా, ఆ ప్రభావాన్ని చూచి ఎవరు చనిపోకుండా, ఎవరికి ఎటువంటి నష్టం
కలగకుండా ఆ యొక్క అడ్డతెరతో, ఆ దేవాలయపు తెరతో ప్రభావం కలిగిన మందసాన్ని కప్పేసేయండి. కంప్లీట్గా కవర్ చేసేయండి, పూర్తిగా కప్పేసేయండి. ఎక్కడ ఏ దిక్కు నుంచి చూసినా మందసం కనబడకూడదు, మందసం కనబడకూడదు. మందసం నుంచి వచ్చే వెలుగు కిరణాలు, ఆ ప్రభావం కనబడకుండా పూర్తిగా ఫుల్ కవరింగ్, పూర్తిగా కప్పేటట్లుగా ఆ యొక్క దేవాలయ తెరతో మందసాన్ని కప్పేసి, ఆ తర్వాత ఇంకా చాలా చెప్పాడు. ఆ తర్వాత ఆ మందసాన్ని మోసుకెళ్ళండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దీని అర్థం ఏంటో చెప్తాను జాగ్రత్తగానండి. మందసం మహిమ గలది, మందసం సర్వలోకనాథునిది. ఆ సర్వలోకనాథుడు, మహిమ కలిగిన దేవుడు, దేవుని వెలుగు కిరణాలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క కృపలు అన్నీ కూడా మందసంలో ఉంటాయి. ఆ మందసాన్ని ఇప్పుడు తెర ఏం చేస్తుందంటే కప్పేస్తుంది. ఎవ్వరూ ఆ వెలుగు చూడలేకపోతున్నారు, ఆ మహిమ చూడలేకపోతున్నారు, ఆ శక్తి చూడలేకపోతున్నారు, ఆ ప్రభావాన్ని చూడలేకపోతున్నారు, ఆ ప్రభావాన్ని దర్శించలేకపోతున్నారు, ఆ ప్రభావాన్ని అనుభవించలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఏం చేశాడంటే ఆ దేవాలయపు తెర చీల్చేసి ఆ ప్రభావం అందరికీ వచ్చేటట్లుగా, మందిరంలో మాత్రమే కాదు ప్రపంచమంతా మహిమ కనబడేటట్లుగా దేవుడు కార్యాలు చేశాడు. దేవుని స్తోత్ర. అప్పుడు మందసం ఉన్న మందిరంలోనే మహిమ ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రభు నామాన్ని స్మరిస్తారో, అక్కడ దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం ఆ చోట నిలిచి ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని వెలుగు చూడకుండా, మహిమ చూడకుండా, మహిమతో నింపబడకుండా అడ్డుకుంటున్నటువంటి అడ్డు తెర ఎక్కడ చేల్చబడింది? యేసు శిలువలో పెద్ద కేక వేసి ఎప్పుడైతే మరణించాడో తెర చిరిగిపోయిందంతే యేసు నామములో. దేవుని స్తోత్ర. బలులు ఆచారాలు కొట్టేశాడు, ధర్మశాస్త్రము సంఖ్యలు తెంచేశాడు. వ్యత్యాసం లేకుండా పెద్ద చిన్న, అగ్రకులం అల్పకులం, పండితులు పామరులు, పూజ్యులు కాని వాళ్ళని వ్యత్యాసం ఏది లేకుండా పరిశుద్ధ స్థలంలో ఉన్నవారిని, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళని సమానం చేశాడు. ఆ వేరు ప్రత్యేకత అనేది లేకుండా అందరూ ఒక్కటే అనే నినాదం దగ్గరికి తీసుకొచ్చాడు. మూడవది, దేవుని ప్రభావాన్ని సర్వలోకములో ఉన్న ప్రజలు చూచేటట్లుగా, ఆ వెలుగును సమీపించి వెలుగులో నడిచేటట్లుగా చేయటానికి తెర చిరిగింది. దేవుని స్తోత్ర. ఏంటయ్యా ఈ తెర అని అంటే, ఎబ్రీ పత్రికలో గ్రంథకర్త రాస్తున్నాడు ఆ మాట. ఏమనంటే, ఎబ్రీ పత్రికలో రాయబడినటువంటి మాట, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏమన్నా, యేసు క్రీస్తు శరీరం అనే తెర. ఇప్పుడు అక్కడ ఒక తెర వచ్చింది, కొత్త తెర. అది ఏం తెర అంటే యేసయ్య శరీరం. ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి తెర, యేసు మరణానికి ముందున్న తెర ఎంత మందం అని చెప్పాను నేను? 4 అంగుళాలు అని చెప్పాను. అయితే అది చాలా మందం. అది నీల ధూమ్ర రక్త వర్ణంతో ఉన్నటువంటి తెర బలమైంది, దృఢమైంది. యువతల వాళ్ళు అవతలకి కనబడరు, అవతల వాళ్ళు యువతలకి కనబడరు. అవతల ప్రభావం యువతలకు రాదు, యువతల ఉన్నటువంటి పరిశుద్ధులు అవతలకి అడుగు పెట్టలేరు. దాన్ని తొలగించడం కూడా చాలా కష్టం. అయితే యేసయ్య తెర, శరీరం అనే తెర ట్రాన్స్పరెంట్, స్వచ్ఛమైన స్ఫటికమును పోలింది. పరిశుద్ధ స్థలములో ఉన్న వాళ్ళకి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వాళ్ళు స్పష్టంగా కనబడతారు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వాళ్ళకి పరిశుద్ధ స్థలములో ఉన్న వాళ్ళు స్పష్టంగా, తేటగా, క్లియర్గా కనబడతారు. అలాంటి పారదర్శకమైనటువంటి స్థితిలో స్వచ్ఛమైన స్ఫటికమును పోలిన తెరగా యేసు మన కోసం ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం ఏర్పరచబడిన మార్గం, ప్రతిష్ఠించబడిన మార్గం, పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గంలో ప్రవేశించే వాళ్ళందరికీ ధైర్యం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శతాధిపతి జరిగింది చూస్తున్నాడు. ఓ ప్రక్క దేశమంతా చీకటి, మరొక ప్రక్క ఉన్న పోటున అంత బలమైనటువంటి దేవాలయపు తెర నడిమికి చినిగిపోవటం.
మూడవది 3-4 విషయాలు నేను క్లుప్తంగా చెప్పేస్తాను, చూడండి. మూడో విషయం గుర్తుపెట్టుకోండి, రెఫరెన్స్లు మాత్రం రాసుకోండి. మూడవది ఏంటంటే మత్తయి సువార్త 27:51, నిర్గమ 19:18 రాసుకోండి, నేను చెప్పేస్తాను. నిర్గమ 19:18, మత్తయి సువార్త 27:51. అప్పుడు భూమి వణకెను, బండలు బ్రద్దలాయను, భూకంపం సంభవించెను. మూడవది, శతాధిపతి కావలి వాళ్ళు చూచి భయపడటానికి, దైవ కుమారుడని చెప్పుకోవటానికి, నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరచడానికి గల కారణం ఏంటంటే మూడవది, భూకంపం కలిగెను. చెప్పండి గట్టిగా అందరూ. ఇక్కడ భూకంపానికి యేసుక్రీస్తు మరణానికి సంబంధం ఏంటి అసలు? ఆ సమయంలో భూకంపం ఎందుకు కలిగింది అసలు? ఇజ్రాయేల్ దేశంలో భూకంపాలు వచ్చేదానికి అసలు అవకాశమే లేదు అసలు. కానీ భూకంపం వచ్చిందట. బైబిల్లో దైవ చిత్తానుసారంగా, దైవ ప్రణాళిక ప్రకారం కొన్ని భూకంపాలు వచ్చినాయి. నేను 2 భూకంపాల గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన దేవదేవుడు సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినప్పుడు నిర్గమాకాండం 19:18 ప్రకారం ఆ పర్వతము కంపించెను. ఆ పర్వతము కంపించెను. సీనాయి పర్వతం కంపించింది. సీనాయి పర్వతం ఎప్పుడు కంపించింది? ఎందుకు కంపించింది? జాగ్రత్తగా వినండి, ఒక్క మాట చెప్తాను. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఇజ్రాయేలీల నిమిత్తం 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం, దేవుని వ్రాత అయినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు అప్పగించినటువంటి స్థలం సీనాయి పర్వతం. ఆ పర్వతం మీద ఆ పలకలు అప్పగించడానికి, ఆ విషయాలు తెలియపరచడానికి దేవుడు దిగొచ్చినప్పుడు ఆ భూమి, ఆ యొక్క పర్వతం అంతా కూడా కంపించింది. పాలెంలోని ప్రజలంతా గజ 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 వణికిపోయారు. అప్పుడు సీనాయి చిన్న భిన్నమయ్యేటట్లుగా కంపించింది. ఇప్పుడు యేసు కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చేటప్పుడు ఏమైందంటే కల్వరి కంపించడం మొదలయ్యింది. దేవునికి స్తోత్ర. కల్వరి కంపిస్తుంది. ఎందుకు కల్వరి కంపించింది? దీనికి కారణం ఏంటి? దీనికి ఏమైనా మర్మం ఉందా? ఉంది. ఏంటి ఆ మర్మం అంటే, యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి, ధర్మశాస్త్రపు సంఖ్యలను తెంచివేసి, ఆచారాల్లో, ఆజ్ఞల మార్గములో, విధులు విధానాల్లో నడుచుకుంటున్నటువంటి ప్రజలను దేవుడు ఒక చక్కని మార్గంలోనికి నడిపించడానికి ఒక త్యాగం, ఒక యాగం జరిగిపోయింది. మీరిక ఆ ధర్మశాస్త్రపు కాడి కింద ఉండవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్రం అనే ముసుగు వేసుకోవలసిన అవసరం లేదు. మీ ముఖాల మీద ముసుగు తీసివేయబడింది. పర్వతం మీద మీ కాడి విరగొట్టబడింది. మీరు చేయవలసిన ధర్మశాస్త్రాన్ని యేసు సంపూర్తిగా చేసి ముగించాడు. ఆయన కొట్టేశాడు. ఇదిగో అక్కడ ధర్మశాస్త్రం అప్పగించినప్పుడు ఆ పర్వతం కంపించింది. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తు కల్వరి శిఖరం, కల్వరి గిరి కదిలిపోవటం మొదలైంది. దేవునికే మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి వింత చూశాడు శతాధిపతి. ఇలాంటి వింత చూశాడు. కరుడు గట్టిన హృదయం కరిగిపోయింది. పాషాణ హృదయం బద్దలైపోయింది. అతనిలో పశ్చాత్తాపం, అతనిలో దేవుని మీద మక్కువ, సత్యాన్వేషణ ఆరంభమైంది. వెంటనే ఆయన ఎదుట మోకాళ్ళ మీద ఉండి నీతిమంతుడు, దైవ కుమారుడని భయపడి దేవుని మహింపరచడం మొదలుపెట్టాడు. చివరిగా యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు జరిగిన ఒక చిన్న సంభవాన్ని చెప్పి నేను ముగిస్తాను. చివరిలో చెప్పాను కదా, లాజరస్ గురించి చెప్తానని, శతాధిపతి గురించి, అతని గురించి ఒక మాట చెప్తాను. 4వ మాట, అతను చూసిన సంభవాల్లో 4వ మాట, మత్తయి సువార్త 27, 52, 53 వచనాలు. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను,
వారు సమాధుల నుంచి బయటకు వచ్చారు. ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాగుపడ్డారు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో పెద్ద కేకేసి ప్రాణం విడిచిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? సమాధులు తెరవబడ్డాయి. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. తెరవబడిన సమాధుల్లో నుంచి పరిశుద్ధుల శరీరాలు లేచాయి. పరిశుద్ధుల శరీరాలు లేచాయి. మహిమ శరీరం కాదు, మాయ శరీరం కాదు, మానవ శరీరాలతోనే పరిశుద్ధులు లేపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేనికి గుర్తు? దేనికి గుర్తు? జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు తిరిగి లేవబోతున్నాడు. ఆయన పునరుద్ధానుడు అవుతాడు. ఆయన లేచిన తర్వాత ఆయన నమ్మి పరిశుద్ధపరచబడి మహిమ పరిచి నీతి మార్గంలో నడిచినటువంటి వారికి కూడా పునరుద్ధానం ఉంది అని నిరీక్షణ కలిగించడానికే పరిశుద్ధుల శరీరాలు లేపబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడైతే మీరు చిన్న మర్మం గుర్తుపెట్టుకోవాలి. సృష్టి ఆరంభమైంది మొదలుకొని కొంతమంది చనిపోయిన భక్తులు తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రాణం విడిచినప్పుడు కూడా సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధుల శరీరాలు లేచాయి. అయితే దీన్ని ఏమన్నారు అని అంటే పునరుజ్జీవం. చెప్పండి నోరు తెరిచి గట్టిగా. యేసుక్రీస్తు మృతి పొంది 3వ దినాన్ని తాను చెప్పినట్లే మరణాన్ని గెలిచి మరణాన్ని విరిచి లేచాడు. దీన్ని ఏమన్నారంటే పునరుత్థానం. చెప్పండి గట్టిగా. పునరుజ్జీవం వేరు, పునరుత్థానం వేరు. ఈ పునరుజ్జీవానికి పునరుత్థానానికి వ్యత్యాసం చెప్తాను చూడండి. పునరుజ్జీవం అంటే ఏంటంటే లేచారు, కొద్ది కాలం జీవించి మరలా చనిపోయారు. లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు లేపాడు, మరలా చనిపోయాడు. ఆయన సమాధి ఇప్పటికీ బేతనియాలో ఉంది. చనిపోయాడు. అలాగే నాయీను విధవరాల కుమారుడు చనిపోయాడు, యేసుక్రీస్తు లేపాడు. యాయిరు కుమార్తె చనిపోతే యేసుక్రీస్తు లేపాడు, మరలా చనిపోయి. తబిత చనిపోయింది, పేతురు లేపాడు, కొంతకాలం బతికి మరలా చనిపోయింది. ఆ తర్వాత ఎలీషా కూడా షునేమీరాల కొడుకు చచ్చిపోతే ప్రార్థన చేసి లేపాడు, కొంతకాలం బతికాడు, మరలా చచ్చిపోయాడు. అయితే యేసు ప్రభు అంటాడు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారియు ప్రభువునగు దేవుడను నేనే. దేవునికి స్తోత్ర. నేను జీవించువాడను, యుగ యుగములు జీవించువాడను, మరలా మరణించను. ఒక్కసారే మరణించాను, మరణాన్ని విరిచాను, శరీరముతో పునరుత్థాన శరీరంతో లేచాను. నేను ఇక సజీవుడను, ఇంకా మరణం నా దగ్గరికి రాలేదు. కాబట్టి నేను పునరుద్ధానం చెందాను. వాళ్ళంతా పునరుజ్జీవాన్ని పొందారు. అయితే మనకి పునరుద్ధానం నిరీక్షణ కలిగించడానికి యేసయ్య మరణంలో అలాంటి అద్భుతం జరిగింది. అయితే ఒక అద్భుతం జరగబోతుంది కొద్ది రోజుల్లో. అదేంటంటే యేసుక్రీస్తు మహామహిమతో రాబోతున్నాడు. ఆయన మృతుల్లో నుంచి ప్రథమ ఫలంగా లేపబడి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన వారందరూ కూడా తమ తమ వరసలలో బ్రతికించబడి పునరుద్ధానపు శరీరాలతో మహిమా శరీరములతో తమ తమ వరసలలో తమ తమ మహిమలను అనుభవించడానికి లేపబడి నిత్య మహిమలో కనబడుదము గాక. 4 సంగతులు చూశాడా? 5వ సంగతి చూచి తర్వాత అతనిలో మార్పు వచ్చింది. ఏంటో సంగతి చెప్తాను చూడండి. సాయంకాలం అయిపోతుంది. సైనికులు వచ్చారు. యేసుక్రీస్తు కుడి పక్కన ఎడం పక్కన ఉన్న దొంగలు చూస్తే వాళ్ళు బతికే ఉన్నారు. మరి వీళ్ళు బతికే ఉన్నారంటే తీసుకురండి రా, రాడ్లో కొట్టండి రా, ఇలా కాళ్ళు ఇరిగేదాకంటే ఇక వీరబాదులు బాదారండి. ఇక అంతే, కాళ్ళు ఇరిగిపోయి వాళ్ళు ఘోరంగా కేకలేసి చచ్చిపోయారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చూస్తే అప్పటికైనా చనిపోయాడని గుర్తుపట్టాడు శతాధిపతి. ఎందుకైనా మంచిదని ఒక సైనికుడు ఒక ఈటితో యేసుక్రీస్తు పక్కలో పొడిచాడు. పొడిచినప్పుడు అండి
ఈ శతాధిపతి యేసుక్రీస్తుకి ఎదురుగా ఉన్నాడు కదా, యేసుక్రీస్తు సిలువకి ఎదురుగా ఉన్నాడు కదా, ఆ పొడవటంతో ఆయన శరీరంలో ఆఖరి రక్తపు బొట్లు ఈ లాజినస్ అనే శతాధిపతి కళ్ళ మీద ముఖం మీద చిమిని ఆ రక్తము ఆ నీళ్లు చిమ్మితే ఈ శతాధిపతి జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? ఈ శతాధిపతికి ఒక కన్ను బాగా కనబడిద్ది, ఒక కన్ను అస్సలు కనబడదు. ఒంటి కన్ను కలిగిన వాడు ఈ శతాధిపతి. అందుకే బ్లైండ్ రోమన్ సెంచూరియన్ అని రాస్తుంది బైబిల్లో. ఈ చరిత్రలో, బైబిల్ చరిత్రలో జోసిఫస్ రాసిన, యూదుల చరిత్ర రాసినటువంటి చరిత్రకారుడు రాసిన పుస్తకంలో బ్లైండ్ రోమన్ సెంచూరియన్ లాజినస్ అని రాస్తుంది. ఇతడు ఒక గుడ్డివాడు. ఎప్పుడైతే ఆ ఈటితో సైనికుడు ప్రక్కలో పొడిచాడో యేసుక్రీస్తుని, ఆ యేసుక్రీస్తు శరీరం ఆఖరి రక్తపు బొట్లు నీళ్లు ఒక్కసారి విరజిమ్మి ఇతని ముఖమే పడేసరికి ఇతని కనిపించని కన్ను చక్కగా తేటగా కనబడటం మొదలైంది. దివ్య దృష్టి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సంతోషం భరించలేకపోతున్నాడు. ఈయన మామూలు వాడు కాదు, మహిమ కలిగిన దేవుడు. ఈయన మనుష్య కుమారుడు కాదు, దైవ కుమారుడు. ఇతను సామాన్యుడు కాదు, నీతిమంతుడు అని భయపడిపోయి గచ్చ 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 వణికిపోతా ఆ సిలువ చెంతే మోకాళ్ళ మీద ఉండి పశ్చాత్తాపభరితుడై యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాడు. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత ఏమైందో తెలుసా అండి? పునరుద్ధానం దగ్గరికి కూడా సాక్షిగా ఉన్నాడు. ఆ తర్వాత అధికారుల దగ్గరికి వెళ్ళాడు. ఆర్మీ ఆఫీసర్గా సర్వీస్ నేను చేయలేను, నాకు ఇంకా ఈ సర్వీస్ చేయటం ఇష్టం లేదు, ఈ మిలిటరీలో నేను జాబ్ చేయలేనని చెప్పి ఆ మిలిటరీ ఆఫీసర్గా విధులు నిర్వహించడం ఆపేశాడు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత కపదోసియా అనే ఒక ప్రాంతానికి సువార్త చెప్పటానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించి సంఘానికి నాయకుడుగా, క్రీస్తు యేసు మంచి సైనికుడిగా పోరాడుతూ ఉన్నాడు. అతడు చెప్పినటువంటి బోధలలో ప్రజలలో పెనుమార్పును సృష్టించినటువంటి ప్రత్యేకమైన ఉపదేశం, ఒకే ఒక్క దివ్యమైన ప్రబోధం ఏంటంటే యేసుక్రీస్తు దైవ కుమారుడు, యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయనను నమ్ముకుంటే ఎంతటి క్రూరులైనా సాధువులుగా మారిపోతారు. ఇదే ఈ ఒక్క మాట ఆయన చెప్పింది. ఈ ఒక్క మాటే ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు కొలలుగా రక్షించబడుతున్నారు, యేసు వైపు త్రిప్పబడుతున్నారు, యేసును రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. యూదుల్లో ప్రభంజనం మొదలైంది, ఉద్యమం మొదలైంది. అనేకులు ప్రభు తట్టు తిప్పబడుతున్నారు, పాపాల విషయమై పశ్చాత్తాపడుతున్నారు. సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. వెంటనే కప్పదోసియాలో ఉన్నటువంటి మత నాయకులు, యూదులు కొంతమంది పొంతి పిలాతు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, శతాధిపతిగా ఉన్నవాడు మార్పు చెందాడు, యేసుని ప్రకటిస్తున్నాడు, యేసు కొరకు జీవించమని ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు, దైవ రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు, ఆ యేసుక్రీస్తు రాజు అని చెప్తున్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని చెప్తున్నాడు, ఆ రాజ్యం చాలా ప్రత్యేకమైందని చెప్తున్నాడు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, నువ్వేం చేస్తావో మాకు తెలీదు, అతనికి మాత్రం మరణశిక్ష విధించాల్సిందే అని పొంతి పిలాతు దగ్గర ఒత్తిడి తెచ్చారు. ఇలా ఒత్తిడి భరించలేక పొంతి పిలాతు అన్నాడు, ఇది మతపరమైన హత్య, ఇది రాజకీయ హత్య, కాబట్టి ప్రజలకు తెలియకుండా కామ్గా పాలెవెలపలికి ఈడ్చుకెళ్ళిపోయి అతన్ని చంపేసి అతను తల తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి, రోమన్ శిక్షా స్మృతి అమలు చేస్తున్నాను, అతని తల నరికేసి అతని తల తీసుకొచ్చేయండి, అతను మాత్రం అతి కిరాతకంగా చంపేసేయండి అని చెప్పాడు. చెప్తే ఇక యూదులు ఆవేశంతో వెళ్ళిపోయి ఈ యొక్క స్వార్థ చెప్తున్నటువంటి ఈ యొక్క లాజినస్ అనే శతాధిపతిని అతి కిరాతకంగా కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేసి ఆ తల నరికేసి తీసుకొచ్చి ఈ యొక్క పొంతి పిలాతుకి ఇచ్చారు. ఇదే మీ శతాధిపతి శిరస్సు, చూసుకోండి అని చెప్పారు. అప్పుడు ఆడు తల నాకెందుకురా, ఈ తల తీసుకెళ్ళి ఆ
చెత్తకుప్పలు పడేయండి, ఆ చెత్తకుప్పలు పడేయండి అన్నాడు. ఆ లాజరస్ తల తీసుకెళ్ళి చెత్తకుప్పలో పడేశారు. ఆ సమయంలో ఆ చెత్తకుప్ప దగ్గరలో ఒక అందురాలు, పుట్టింది మొదలుకొని అందురాలు, ఆమెకు ఒక కొడుకు, ఆ కొడుకు జబ్బు చేసి చనిపోయాడు. చనిపోతే ఆ డెడ్ బాడీ దగ్గర ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఆ తల్లికి దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఈ దగ్గరలో లాజరస్ శిరస్సు నీకు కనబడుతుంది, వెళ్ళి ఆ శిరస్సును పట్టుకో, పలానా చోట ఉంది అని దేవుడు దర్శనంలో క్లియర్గా చూపించాడు. ఆ అందురాలకి కళ్ళు కనబడిని, ఆ అందురాలకి కన్నీటితో ఉన్నటువంటి అందురాలకి, ఆమె బిడ్డ యొక్క శవం దగ్గర నుంచి లేచి దేవుడు చూపించినటువంటి ఆ స్థలానికి నెమ్మదిగా వెళ్తూ ఉంది. వెళ్ళే సమయానికి కాళ్ళకి ఆ యొక్క లాజరస్ శిరస్సు తగిలింది. వెంటనే అక్కడ మోకాళ్ళ మీద ఉండి ఆ శిరస్సుని అలా టచ్ చేసింది. టచ్ చేయటంతోనే ఆమె 2 కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. లాజరస్ ఏ రీతిగా యేసు రక్తం కళ్ళల్లో పడినప్పుడు కళ్ళు తెరవబడి దివ్య దృష్టి పొందాడో, ఈ యొక్క లాజరస్ యొక్క ఆ యొక్క శిరస్సుకు కలిగినటువంటి ఆ రక్తపు మరకలను టచ్ చేసిందో లేదో ఆమె 2 కళ్ళు మరల తెరవబడి వెంటనే ఆ శిరస్సును పట్టుకుని వచ్చి తన కుమారుణ్ణి ఆ యొక్క శిరస్సుని రెండింటిని కలిపి సమాధి చేసినట్లుగా ఆ తర్వాత యొక్క రోమన్ కేథలిక్ మిషన్ వాళ్ళు ఈ యొక్క లాజరస్ని సెయింట్ లాజరస్ హతసాక్షి అనే బిరుదు ఇచ్చి అతన్ని ప్రత్యేకించినట్లుగా మనం చరిత్ర పుటల్లో గమనిస్తాం. ఆర్థోడాక్స్ అనే సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ఇతని కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మార్చి 15వ తేదీ రోమన్ కేథలిక్ మిషన్ వాళ్ళు ఇతని నిమిత్తం ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసి ఇతను చేసిన సేవలు, ఇతనికి కలిగిన మార్పు, ఇతను జరిగించిన అద్భుతాలు, ఇతను క్రీస్తు కొరకు ఎలా రోషంగా పనిచేశాడో, ఎలా హతసాక్షిగా మార్చబడ్డాడో, ఎలా దేవుణ్ణి మరణం ద్వారా కూడా మహిమపరిచాడో ఆ సంగతులన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. మీలో ప్రతి ఒక్కళ్ళు ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి ఒక్కసారైనా మీరు మీ హృదయం మారుతుందా? కరుడు గట్టిన మీ హృదయం మారుతుందా? మీరు యేసుక్రీస్తు నీతిమంతుడని, దైవ కుమారుడని మహిమపరుస్తున్నారా? కొంచెమైనా భయం వస్తుందా? కొంచెమైనా పరివర్తన కలుగుతుందా? ఆయన కోసం జీవించాలి, ఆయన ప్రకటించాలి, ఆయన విలువలను కాపాడాలి, ఆయన కోసమే మరణమైనా వెనుకాడకూడదని రోషంతో చివరిగా ఆయన హతసాక్షిగా మారటానికి కూడా సంతోషంగా సమ్మతించాడు. సెయింట్ లాజరస్గా మారి చరిత్రలో పుణ్యపురుషుడుగా మారిపోయాడు. ఒక కరుడు గట్టిన రాక్షసుడు, కఠినాత్ముడైనటువంటి శతాధిపతి, ఒక సాధువుగా, ఒక పరిశుద్ధుడుగా, ఒక యథార్థవాదిగా, ఒక రోషం కలిగిన సైనికుడుగా, ఒక మహిమ కలిగిన సాధనంగా దేవుని పనిలో వాడబడ్డాడు. మీరు ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా సిలువ చెంతకు వచ్చిన మీరు, సిలువ ఎదురుగా నిలిచిన మీరు, సిలువను మీ కన్నుల్లో ప్రదర్శించుకుంటున్న మీరు, సిలువ శ్రమలను, సిలువలో పొందినటువంటి ఆ శ్రమలను, సిలువలో పలికిన సప్త సూక్తులను ధ్యానిస్తున్నటువంటి మనలో ఎలాంటి మార్పు కలిగి మనుగడ కొనసాగించాలని ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాలే యేసుక్రీస్తును దైవ కుమారుడుగా నిరూపించాయి. మరి మీరు నిరూపించలేరా? మనం నిరూపించలేమా? చివరిగా ఒక మాట, యేసయ్య మరణం త్యాగానికి సంకేతం, యేసయ్య పునరుద్ధానం నిత్యత్వానికి నిండు నిదర్శనం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.